ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి తక్షణమే ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు బొత్స సంతోషు, కోన శ్రీనివాసు అన్నారు. అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ దగ్గర కర్ణాటక మీద జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు నిరుద్యోగులకు ఆదుకుంటాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం 3,000 రూపాయలు, అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల ప్రకటన లేదు. అలాగే నిరుద్యోగ వృత్తి పైన ఊసే లేకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. తక్షణమే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అలాగే అధికారంలో రాకముందు మంత్రి లోకేష్ గారు పెద్ద హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకి ప్రత్యేకంగా 20 లక్షలు, పరోక్షంగా 20 లక్షలు ఉద్యోగాలు కల్పించారు. తక్షణమే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు నెలకొల్పాలి, నిరుద్యోగులకి ఆదుకోవాలి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ రోజు రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ సంఘాలు కలుపుకుంటూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అసెంబ్లీ పిలిపించి ఎలా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాము, అలాగే ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇంతవరకు కూడా ఉద్యోగాలను తీయకపోవడం, అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం సిగ్గుచేటు. మీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారి నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అఖిల భారతీయ యువజన సమైక్యగా అనేక పోరాటాలకి మీరు చవిచూడవలసి వస్తుంది. నిరుద్యోగుల మీద నీళ్లు చల్లారు మీరు, నిరుద్యోగుల ఆశలను పడతలో పట్టించారు మీరు. ఈ రోజు నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అని మీ ఉపాధి లేక ఉద్యోగం లేక వలస కూలీలుగా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగుల మీద మీరు నీళ్లు చల్లి ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీ యొక్క ప్రభుత్వ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది మీకు తగదు. కబడ్దారుగా మేము ఏఐవైఎఫ్గా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేని ఎడల మీరు యొక్క ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు చవి చూడాల్సి వస్తుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం.